కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. సౌత్ లో మాత్రమే కాదు, ఓవరాల్ ఇండియా కూలీ ఫీవర్ నడుస్తోంది. ఆగస్ట్ 14న రజనీకాంత్ రాక కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అతడి ఫ్యాన్స్. ఇప్పటికే అన్ని చోట్ల ప్రీ బుకింగ్ సేల్స్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. ఈ మానియాలోనే కాదు, రెమ్యునరేషన్స్ లోనూ ఈ సూపర్ స్టార్ ని బీట్ చేయలేకపోతున్నారు ఇతర తమిళ హీరోస్. ఇంతకీ కూలీ కోసం రజనీ తీసుకున్నదెంత, మిగిలిన వాళ్ళు పుచ్చుకున్నదెంతో చూద్దామా? తలైవర్ రజనీకాంత్ సినిమా వస్తుందంటే సెలవులు పెట్టుకుని మరీ థియేటర్స్ కు వెళ్లి చూసేంత పిచ్చి జనం ఉంటారు. ఇక్కడే కాదు, సింగపూర్ లో కూడా పలు కంపెనీలు పెయిడ్ హాలిడే కూడినటువంటి సెలవులిచ్చాయంటే ఆయన రేంజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. తమిళనాడులో ఇప్పటివరకు లేని కార్పొరేట్ బుకింగ్ కు తెరలేపిన హీరోగా మారారు రజనీకాంత్. కొన్ని కంపెనీలు తమ ఉద్యోగుల కోసం ఈ సాహసానికి పాల్పడ్డాయి. అంతేకాదు, రెమ్యునరేషన్ల విషయంలోనూ మరో హీరో కూడా టచ్ అయిన ఫీట్ సాధించారు రజనీకాంత్. ఈ సినిమా కోసం ఏకంగా 200 కోట్లిచ్చిందట సన్ పిక్చర్స్. ప్రీ రిలీజ్ బుకింగ్స్ చూసి అనుకున్న దానికన్నా హైక్ ఇచ్చిందట నిర్మాణ సంస్థ. రజనీకాంత్ కాకుండా మిగిలిన యాక్టర్ల రెమ్యునరేషన్స్ లిస్ట్ బయటకొచ్చింది. యాంటాగనిస్ట్ గా కనిపించబోతున్న నాగార్జునకు ముట్టింది కేవలం 10 కోట్లు మాత్రమే. ఈయన కంటే జస్ట్ క్యామియో అపియరెన్స్ ఇస్తున్న బాలీవుడ్ యాక్టర్ అమీర్ ఖాన్ 20 కోట్లు చార్జ్ చేశాడు. ఇక కీ రోల్స్ చేస్తున్న ఉపేంద్ర, సత్యరాజ్ చెరో 5 కోట్లతో సరిపెట్టుకున్నారని తెలుస్తోంది. మోనికా అంటూ ఊరమా స్టెప్పులతో అదరగొట్టిన సాబిన్ కు మాత్రం జస్ట్ ₹1 ఇచ్చినట్టు సమాచారం. రజనీ తర్వాత ఈ సినిమాను భుజాన మోస్తున్న దర్శకుడు లోకేష్ కనగరాజ్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ కూడా గట్టిగానే తీసుకుంటున్నారు. లోకీ మామ 50 కోట్లు చార్జ్ చేస్తే ఈ సినిమాతో అనిరుద్ రెమ్యునరేషన్ అమాంతం పెరిగిపోయింది. ఏకంగా 15 కోట్లు పుచ్చుకున్నాడు అన్నది లేటెస్ట్ బజ్. ఇక ఇందులో ప్రీతి క్యారెక్టర్ చేస్తున్న శృతికి ముట్టింది 4 కోట్లు మాత్రమే. అయితే తనకన్నా మోనికా సాంగ్ లో జస్ట్ ఫ్యూ మినిట్స్ మెరిసిన పూజకు 3 కోట్లిచ్చారట మేకర్స్. ఈ లెక్కన హీరోయిన్ రోల్ కన్నా 4 స్టెప్పులేసిన భామకే ఎక్కువ ముట్టింది. పాపం కష్టమేమో శృతిది, ప్రతిఫలం పూజకి దక్కింది. ఇందుకేగా మన స్టార్ హీరోయిన్లు స్పెషల్ సాంగ్స్ అంటే సై అంటుంటారు.